గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలుగు హ్యాండ్ రైటింగ్ డే 8లో ఉన్నాం. చూడండి, మీరు ఈ ఒత్తులన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకి అక్షరాలు వస్తాయని చెప్పాం. సో మళ్ళీ ఒకసారి నేను డే 8లో ఇప్పటివరకు రాసిన అక్షరాలను ఒకసారి మళ్ళీ రాస్తాను. చూడండి, ఫస్ట్ 0 గుండ్రంగా రాయడం రావాలి. ఈ 0 కనుక మనం గుండ్రంగా రాయడం వస్తే కొన్ని అక్షరాలు వస్తాయి. చూడండి, 0 తోటి మనం రాస్తాం. ఇది 0 తోటి ఈ రాస్తాం. ఇది 0తో ట, ఇది 0తో చ. ఈ 0 తోటి మనం కొంచెం కింద లావత్తు ఉపయోగించి మనం దా రాస్తున్నాం. త, ధ. ఓకే, నెక్స్ట్ 0 తర్వాత ఇటువైపు 0 తోటి మనం ఊ రాస్తున్నాం. ఇటువైపు 0 తోటి ఊ, ఇటువైపు 0 తోటి మనం డా రాస్తున్నాం. ఇట్లాగే ఢా. నెక్స్ట్ ఇటువైపు 0తో చాలా ముఖ్యమైన అక్షరం 0, చిన్న 0తో మొదలు పెట్టాలి. ఆ రాస్తున్నాం. ఇదే చిన్న 0తో రెండవ. నెక్స్ట్ ఇదే చిన్న 0తో ఇదే చిన్న 0తో ఆహా. ఇదే చిన్న 0తో లా ఒత్తు కింద రాస్తే టా. ఇదే చిన్న 0తో లా. ఈ చిన్న 0ల మధ్యలోంచి మనం మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి మనం ఇలా తా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ లా ఒత్తు అని చెప్పాము. యాక్చువల్గా లా ఇలా ఉంటుంది. ఇది పైనుండి రాయాలి కొన్ని అక్షరాలు. ఈ లా ఒత్తుతోటి ఈ రాస్తాం. ఇదే లా ఒత్తుతో ఇని. ఇదే లా ఒత్తుతో కింద పా ఒత్తు యాడ్ చేస్తే ఐ అవుతుంది. సో దీన్ని మనం ఒకేసారి రాయాలి. ఐని ఐ ఇట్లా. నెక్స్ట్ లా ఒత్తు, దీన్ని మనం ఓ అవుకి రాసాం. ఓకే, ఓకి చెప్పాను కదా, మెడ పొడవుగా ఉంటుంది. ఓ. అలాగే ఓ, అలాగే ఔ. ఓ అవుకి మెడ పొడవుగా ఉంటుంది. కానీ నెక్స్ట్ రాసే అక్షరాలు జ మెడ పొడవుగా ఉండదు. జ. అలాగే నెక్స్ట్ ఇញ. నెక్స్ట్ బ. నెక్స్ట్ భ. నెక్స్ట్ ఊకర అరు. నెక్స్ట్ అలాగే పావత్ అని చెప్పాం మనం. పావత్ ఉపయోగించి కొన్ని అక్షరాలు, ఇదే పావత్తుని మనం పైకి రాస్తే ఏ, ఐ, ఘ, ప, ఫ, మ, వ, ష, హ. ఓకేనా, ఈ పావతో చూసారు ఎన్ని అక్షరాలు రాసామో. నెక్స్ట్ తెలుగులో కొన్ని అక్షరాలు మనం మధ్యలో నుంచి, అంటే ఇక్కడ ఉండే డబల్ లైన్లో మధ్యలోంచి మొదలు పెడతామని చెప్పాను. చ, చ. అలాగే తాను కూడా మళ్ళీ ఇక్కడ రాయాలి. తా. అలాగే షా. షా చాలా అందంగా రాయాలి. తెలుగు అక్షరాల్లో షా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లా. ఓకే, ఇవన్నీ కూడా
డే 7 వరకు కూడా మనం చూడండి కొన్ని అక్షరాలు 0 వస్తాయి, 6 వస్తాయి, ఇటువైపు 0 లావత్తు పావత్తు కొన్ని అక్షరాలను రాసాం చూడండి. ఇవన్నీ కూడా మీరు ఇట్లా ప్రాక్టీస్ చేస్తే అక్షరాలు అందంగా గుండ్రంగా వస్తాయి. థ్యాంక్ యూ.